వీక్షక సమూహమా, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభములు. నేటి మన టాపిక్ యెహోషువ విరచితమైన 24 అధ్యాయాల 6వ పుస్తకం యెహోషువ గ్రంథం. సంఖ్యాకాండం 13:8-16ను బట్టి ఇతని మొదటి పేరు హోషేయ అనగా రక్షణ. హెబ్రీలో యెహోషువ అనగా యెహోవాయే రక్షణ. గ్రీకులో ఈసూస్, ఆంగ్లంలో జీసస్, ఆంధ్రంలో యేసు అనగా రక్షకుడు. పేరుకు తగ్గ పవిత్రుడు ఇతను. ఈ గ్రంథంలోని హైలైట్స్: 1:6 హెబ్రీ 13:5లో నిన్ను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. 24:15లో నేనును నా ఇంటి వారిను యెహోవానే సేవించదము అన్నవి. ఈ గ్రంథంలో 1-12 అధ్యాయాలు జయించడం, 13-24 పంచుకోవడం, యెహోషువ తుది పలుకులు మరణం. 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువతో మనతో దివారాత్రము వాక్యమును ధ్యానించమని చెప్పడం. 2లో మోషే వద్ద పలు సంవత్సరంలో అప్రెంటిస్ చేసిన యెహోషువ యెరికోకు వేగుల వారిని పంపడం, రాహాబు వారిని దాచిపెట్టి తద్వారా రక్షింపబడి యేసు వంశావళిలో చేరడం. 3లో వరద సమయంలో యోర్దానును దాటడం. 4లో యోర్దానులోని 12 రాళ్లను తెప్పించి మాన్యుమెంట్ నిర్మాణం. 5లో కొత్త తరానికి సున్నతి. 6లో బలమైన ఎరుకో గోడలను స్తుతులతో కూల్చడం. 7లో ఆకాన్ అవిధేయత పర్యవసానం. 8లో హాయిపై యుద్ధం. 9లో యెహోషువ చేసిన చిన్న పొరపాటు దేవుణ్ణి అడగకుండా గిబియోనీయులను నమ్మడం. 10లో నా భూతో నా భవిష్యత్తు ఎన్నడూ జరగని విషయం, అమోరీయులతో యుద్ధంలో ఇంచుమించు ఒక నాడెల్లా సూర్యచంద్రులను ఆపివేసిన అద్భుతమైన సన్నివేశం. 11-12లో యెహోషువ 31 మంది రాజులను జయించడం. 13-22లో చీట్ల ద్వారా 12 గోత్రములకు స్వాస్థ్యములను పంచిపెట్టడం. 23-24లో యెహోషువ హితవు సవాలు, 110 సంవత్సరముల ప్రాయంలో మరణం. ఈ యెహోషువ గ్రంథంలో యేసుక్రీస్తు ముంగుర్తులు. 5:14-15లో క్రిస్టోఫెనే అనగా యెహోవా సేనాధిపతిగా క్రీస్తు ప్రత్యక్షత. 2:18లో ఎర్రని తొగరు దారం విమోచించే క్రీస్తు రక్తమునకు సాదృశ్యం. ఫ్రెండ్, యెహోషువలా వాక్యమును ధ్యానించు. రాహాబులా క్రీస్తే రక్షకుడని విశ్వసించు. స్వర్గాన్ని కైవసం చేసుకుంటావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.